చాలా కాలం క్రితం మనకందరికీ ఆదర్శంగా నిలిచిన ఒక గొప్ప విశ్వాసి జీవించాడు. అతని పేరే అబ్రహాము. ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడాడు. అబ్రహమా, నీవు నీ ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి వెళ్ళిపో. నేను నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని అంటాడు. అప్పుడు అబ్రహాంకు ఎటు పోవాలో తెలీదు, ఏమి జరుగుతుందో అర్థం కాదు. కానీ అబ్రహాము ఆయన దేవునిపై ఉన్న నమ్మకాన్ని చూపించాడు. అతను తన భార్య సారాయి, పశువులు, పనివాళ్ళు అందరినీ తీసుకొని ప్రయాణం ప్రారంభించాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుడు అబ్రహామును అనేక రకాలుగా ఆశీర్వదిస్తాడు. కానీ వారికి ఒక కోరిక మాత్రం తీరలేదు. అబ్రహాము వృద్ధుడయ్యాడు, సారాయి కూడా వృద్ధురాలే. కానీ వారిద్దరికీ పిల్లలు లేరు. ఒక రాత్రి దేవుడు మళ్ళీ అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహమా, ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు లెక్క పెట్టు, అలాగే నీ సంతానం అధికమవుతుంది అని అంటాడు. అబ్రహాము దేవుని మాటలను నమ్మాడు. అదే అతనికి విశ్వాసం, శక్తి. తర్వాత ఒక అద్భుతం జరిగింది. అబ్రహాము వృద్ధ వయసులోనూ సారాయి గర్భం దాల్చింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరే ఇస్సాకు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాడు. అబ్రహాము విశ్వాసానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు మనం కూడా పరీక్షలు ఎదురైనను, ఎలాంటి వేదనలు ఎదురైనను, కష్టాలు ఎదురైనను దేవునిపై విశ్వాసంతో ముందుకెళ్ళాలి.